పార్టీ పుట్టింది. ఈ యొక్క రోజు చరిత్రను లిఖించదగ్గ రోజు. ఎందుకంటే గతంలో ఆఫీసు ఉండేది ఎమ్మెల్యే కాలంలో, మళ్ళీ ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యాన ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ముద్దుపేటలు, తెలంగాణ ముద్దుపేటలు, అదేవిధంగా తెలంగాణ వీర మహిళలు, అదేవిధంగా తెలంగాణ వీరులు అందరూ వచ్చారు 33 జిల్లాల నుంచి. రాబోయే కాలంలో ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ విధంగా అయితే పార్టీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందో, ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా వార్డు మెంబర్లే కానీ, ఎంపీటీసీలే కానీ, జడ్పీటీసీలే కానీ, మున్సిపాలిటీ కార్పొరేషన్లో మామూలుగా కార్పొరేటర్లే కానీ, ఎమ్మెల్యేలే కానీ, ఎంపీలే కానీ అన్నింటిలో కూడా 100% సక్సెస్ అవుతుందని నా యొక్క ప్రధాన నమ్మకం ఉంది. అదేవిధంగా తెలంగాణ జనసముద్రం బయట చూస్తుంటే ఒక ఉద్యమం కెరటంలాగా మళ్ళీ తెలంగాణ ఉద్యమంలాగా వస్తున్నారు. అదేవిధంగా భవిష్యత్తులోని అన్ని పార్టీల నుంచి జనసేనలోకి చేరికలు వస్తాయనే నమ్మకం ఉంది గట్టిగా. ఆల్రెడీ కాంట్రాక్ట్లు ఉన్నారు మాకు. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ కల్లా ఇంకా బాగా బలం పుంజుకొని, అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటులోని కీలకమైన కింగ్ మేకర్గా పవన్ కళ్యాణ్ గారు ఉంటారని చెప్పేసి మా యొక్క ప్రగాఢ నమ్మకం. అదేవిధంగా జనసేనకులు, వీర మహిళలు కూడా ఇక్కడ సభ్యత్వ నమోదు బాగా అయ్యింది. భవిష్యత్తులో కూడా ఇంకా బాగా అయ్యి ఇక్కడ రెగ్యులర్గా ఇంకా అన్ని కార్యక్రమాలు ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది కాబట్టి ఈ యొక్క 33 జిల్లాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, వీర మహిళలు కానీ, పార్టీ సంబంధించిన నాయకులు కానీ ఇంకా రెగ్యులర్గా వస్తూ ఉంటారు. కాబట్టి జనసేనకి ఇక్కడ త్వరలో తెలంగాణ కమిటీ కూడా ఏర్పాటు చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇంకా పూర్తిగా ఇక్కడ తెలంగాణలో జనసేన జెండా మట్టుకు ఎగరవేస్తామని చెప్పేసి ఘంటాపథంగా తెలియజేస్తాం.